నిన్న కేరళలో అల్లు అర్జున్ ఈవెంట్ చూసిన తర్వాత నాకు తెలిసి రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అసలు నిద్ర పట్టే ఉండదు భయ్య. అసలు ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ ఏమేమి చేస్తున్నాడు చూడండి. వాళ్ళు ఏం అడిగితే అవి చేస్తున్నాడు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ కేరళ వాళ్ళకి అదేదో పీలింగ్ సాంగ్ వదిలాడు భయ్య. వాళ్ళందరి కోసం లిరిక్స్ అన్నీ కూడా మలయాళంలోనే పెట్టాడు. స్టార్టింగ్ హుక్ లైన్ ఉంటుంది కదా, ఆ లిరిక్స్ అనమాట. ఈ సినిమా యాక్చువల్లీ 6 లాంగ్వేజ్లో వస్తుంది. అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ మలయాళం హుక్ లైనే ఉంటుంది. మిగిలిన చోట్ల లాంగ్వేజ్ అయితే మారుద్ది. నిజంగా మలయాళం హుక్ లైన్ బీట్ ఉంది, వినగానే ఇన్స్టెంట్గా ఎక్కేసింది నాకైతే. అండ్ అల్లు అర్జున్ స్టేజ్ మీద ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన మాట్లాడిన విధానం నిజంగా ఎవరినైనా ఆకట్టుకునేలా ఉంటుంది. అండ్ నాకు తెలిసి అందరూ అనుకునేది ఏంటంటే, మొన్న దేవరా ప్రీలీజ్ ఈవెంట్ అప్పుడు ఆయన ప్రమోషన్ సరిగ్గా చేయలేదు ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ ఇందులో 10% చేసినా బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటారు. అండ్ రామ్ చరణ్ అయితే చాలా సిగ్గు మనిషి, గొమ్మిని జనాలతో కలవలేడు, అంత బాగా మాట్లాడలేడు. అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా నెక్స్ట్ రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా మూవీ. మరి రామ్ చరణ్ ఇదే రేంజ్లో అక్కడ బీహార్లోని లేదంటే కొచ్చిలోని లేదంటే నార్త్ అంతా తిరిగి ప్రమోషన్స్ చేస్తాడా అంటే నాకైతే డౌటే. అండ్ రామ్ చరణ్ ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారనుకుంటా. సో ఆయన ఇంత ఇదిగా ప్రమోషన్స్ అయితే చేయలేరు. కాకపోతే ఈ రోజుల్లో నువ్వు ఎంత 100 కోట్లు పెట్టి పాన్ ఇండియా సినిమా తీ, నీకు ఎంత స్టార్డమ్ ఉండని, కాకపోతే నువ్వు జనాల మధ్యలోకి వెళ్ళి ప్రమోషన్స్ చేసి కొంచెం జనాల్ని గట్టిగా ఆకట్టుకోగలగాలి. లేదంటే వాళ్ళు థియేటర్ దాకా రారు కదా, సినిమా చూడరు. ఇప్పుడు పుష్ప 2 వాళ్ళు చూడండి, అనవసరంగా ఆ పీలింగ్ సాంగ్ని చివరిలో వదిలారు. అదేదో ముందు నుంచి వదిలింటే ఈ పాటికి తెగ వైరల్ అయ్యేది. అసలు ఐటమ్ సాంగ్ దీని ముందు పనికిరాదు భయ్యా. అఫ్ కోర్స్ గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన ఒక్క సాంగ్ కూడా సరిగ్గా ఎక్కలేదు జనాలకి. ఇప్పుడు రేపు వస్తుంది ఒక సాంగ్, ఏదో మెలడీ సాంగ్, ఆ బీట్ బాగుంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఇచ్చాడో చూడాలి తమనైతే. ఇంకా ఇక్కడ పుష్ప 2 సాంగ్ అంటారా, పీలింగ్స్ పీలింగ్స్ అంటే మీకు తెలుసు కదా, ఫీలింగ్స్. అండ్ ఆ సాంగ్ ప్రోమో చూస్తుంటే పుష్ప పార్ట్ 1లో వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోద్ది కదా, పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది. ఆ ఫస్ట్ నైట్ సీన్ జరుగుతున్నప్పుడు ఆ సాంగ్ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే రష్మిక మెడలో తాలిబొట్టు, అండ్ మన అల్లు అర్జున్ కూడా నీట్గా తెల్ల డ్రెస్ చూస్తుంటే ఫస్ట్ నైట్ డ్రెస్ లానే ఉంది. ఆ ఫస్ట్ నైట్ డ్రెస్ జరిగినప్పుడు ఈ సాంగ్ వస్తుంది. ఇంకా మన జనాలు మామూలుగా ఊగిపోరు, పూనకాలు మామూలుగా రావన్నమాట. పైగా సాంగ్ చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉంది. ఫుల్ సాంగ్ ఇంకా పిచ్చెక్కిచ్చేస్తుంది భయ్య, అందులో డౌటే లేదు. సినిమా 3 గంటల 20 నిమిషాలు అండ్ సినిమా 11,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీకి కూడా ఇవన్నీ కుదరదు. నిజంగా అల్లు అర్జున్ పక్కన ఇంకెవరు లేరు. డైరెక్టర్ ఏమో వర్క్తో బిజీగా ఉన్నాడు, హీరోయిన్ వచ్చింది, కానీ మొత్తం హైలైట్ అల్లు అర్జున్ అవుతున్నాడు భయ్య. ఎందుకు అల్లు అర్జున్కి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ అటు బీహార్లో కానీ లేకపోతే కేరళలో కానీ తమిళ్లో కానీ అల్లు అర్జున్ అంటే ఎందుకు చేస్తారా, ఎందుకు మల్లు అర్జున్ అని పిలుస్తారంటే ఇదే, ఆయన నడుచుకునే విధానం, మాట్లాడే విధానం. ఇంకా చెప్తున్నాను కదా, మామూలుగా ఉండదు అంతే. మీరు పుష్ప 2 Day 1 కలెక్షన్స్ చూస్తే ఆయన స్టామినా ఏంటో తెలుస్తుంది. చూద్దాం, ఇంకా ముందు సినిమా వస్తుంది కదా, ఆ పీలింగ్ సాంగ్ వస్తుంది, రిలీజ్ ట్రైలర్ వస్తుంది, ఇంకా హైప్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెడతారు. అందుకనే టికెట్ రేట్లు కూడా వీళ్ళు బాగా గట్టిగా పెంచేసి మన నుంచి పిండుకుంటారనమాట. సో ఇంత బీభత్సంగా ఉన్నప్పుడు జనం ఎంత టికెట్ రేట్ పెట్టైనా వెళ్తారు. సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే ఇంకెవడు ఆపలేదు. ఇంతకీ పుష్ప 2 మూవీకి Day 1 కలెక్షన్స్ ఎంత రావచ్చో మీరు సరిగ్గా గెస్ చేయండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కె దేవరాజు జట్టామున్ని. దూర ప్రాంతాల వారికి మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్ ద్వారానే మీ జీవితంలో జరిగింది జరగబోయేది సంపూర్ణంగా చెప్తారు. ఏ సమస్యకైనా కేవలం 5 రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురూజీ గారి ద్వారా ఫోన్ లోనే చక్కని పరిష్కారం పొందండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చే స్త్రీ పురుషుల వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడి. సెల్ 9121448729.